తమిళనాడులో తిరుచులో ఈ ఘటన జరిగింది. సో ఈయన ధర్మరాజు అక్షయ. సో ఇది ఇంకా దారుణమైన విషయం. ఇది ఇంకా దారుణమైన విషయం. సో ఈమె ఏం చేసింది, ఇంకొక లవర్తో ఒక సెలూన్లో పనిచేసే జోషువా అనే వ్యక్తితో ఈమె ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. సో ఇక్కడ ఏమైపోయింది, ఆ భర్తకు తెలిసింది. భర్త కూడా 2-3 సార్లు మందలిచ్చిండు, ఇది మంచి పద్ధతి కాదు, మనకు 5 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు, ఇది మంచిది కాదు, మనం మంచి సంసారం చేసుకోవాలి, మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అని చెప్పి భర్త పలుమార్లు ఈమెకు చెప్పాడు. పలుమార్లు చెప్తే ఆమె వినకుండా కూడా అదేవిధంగా ఆమె ప్రేమ ఆయన కొనసాగిస్తూ ఉన్నది. అదే జరుగుతూ ఉంది. ఎటకేలకు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాడు భర్త, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. సో కోపం వచ్చి ఆ భర్త, ఆ ప్రియుడైతే ఎవరున్నారో ఆయన గొంతు కోసి అతన్ని చంపేయడం జరిగింది. సో ఆయన ఈరోజు ఒక వీడియో మాట్లాడుతూ ఉన్నాడు, గోడున ఏడుస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. గోడున ఏడుస్తూ ఉన్నాడు. నమ్ముకున్న నన్ను అట్టేట ముంచారు, నన్ను మోసం చేసిరు, నేను ఏం చేయాలి అని చెప్పి గోడున ఏడుస్తున్నాడు ఆ భర్త. ఆమె ఏడుస్తూ ఉన్నాడు. సో ఏం జరుగుతుంది, ఎటు పోతుర్రు, సో ఇక్కడ సమాజం అంతా ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇల్లీగల్ ఎఫైర్లతోటి భార్యలు చంపుతా ఉన్నారు, భార్యలు భర్తలను చంపుతూ ఉన్నారు, అదేవిధంగా కన్న పిల్లలను కూడా చంపుతూ ఉన్నారు. సో ఇలాంటి ఘటనలు మారాల్సిన అవసరం ఉంది. సో సమాజం కూడా కొంత వీళ్ళకు అవగాహన చేయాలి. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఎవరికి చెప్తే వినే పరిస్థితులు లేరు. సో కాబట్టి ఏంది, దీనికి చట్టాలే మారాలి, కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంది. ఈరోజు ఈ ఇల్లీగల్ ఎఫైర్ల వల్ల మొత్తం కుటుంబాలే రోడ్డు పాలవుతూ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అనాథలు అవుతూ ఉన్నారు. సో ఆగమాగం అవుతూ ఉన్నది. సో ఎటువైపు ప్రయాణిస్తుంది అనేది కొంత ఆలోచన చేయాలి. సో ఇది కొంత అరికట్టాలంటే కొన్ని కఠినమైన చట్టాలు రావాల్సిందే. సో మరి ఇలాంటి వాళ్ళకి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, సంసారాలు చేస్తారు, మళ్ళీ ఇదేందండి కుటుంబాన్ని రోడ్డు మీద పాలు చేయడం ఏంది? సో ఇక్కడ ఏంది తప్పు అనేది భార్యనో భర్తనో ఎవరిని తప్పు పట్టే పరిస్థితి కాదు ఇక్కడ. సో మీరే ఆలోచన చేసుకోవాలి, నా కుటుంబం ఏమవుతుంది, నా భర్త ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతారు అనేది భార్య ఆలోచన చేసుకోవాలి. దాంతోపాటు సేమ్ టైం భర్త కూడా అట్నే ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. ఇద్దరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జీవితం అంతా కష్టపడేది కుటుంబం కోసమే, పిల్లల కోసమే. కొంచెం ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది.